జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ప్రపంచంలో దేనికైనా ఇన్సూరెన్స్ ఉంటది, కానీ అత్త కోడల మధ్యలో ఇరుక్కుపోయిన కొడుకు ప్రాణాలకి ఎలాంటి గ్యారంటీ ఉండదు. మరి ఆ నరకాన్ని నవ్వుల రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అలాంగ్ విత్ రౌడీ రోహిణి అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. ఏం బాబు గారు కన్ను తిప్పుకోలేకపోతున్నారా? చచ్చిపోతున్నా. మేడం నవ్వితే ముచ్చాలంత తెలుసుగా నీకు? అవును. ఆ ముచ్చాలతోనే హారం చేసుకున్నారు చూడు. ఓ బాబోయ్, చూసావా నవ్వారు మేడం? నీకేం దెబ్బలు తగిలాయా? ఆవిడ నవ్వుతే నాకెందుకు దెబ్బలు తగులుతాయండి? ఆవిడ నవ్వినప్పుడు పడిన ముచ్చివే నువ్వు. రాజా రాజా ఐటం రాజా. ఐటమ్ రాజా అంటే నువ్వు ఎదవనరా. ఓ చోటున్నాను వేచాను వేడానుగా కలవమని, నాలో నెంచాను ప్రేమంత దాచానుగా. ఏం చేస్తున్నారా గాడిదలారా? అమ్మా నువ్వు అప్పుడే చచ్చిపోయావా? ఈ దరిద్రాన్ని చూడాల్సి వస్తుందని తెలిస్తే సాయంత్రం లేచేదాన్ని. ఏదో దరిద్రం ఏదో దరిద్రం. ఆయన బుద్ధి ఉండాలి. మనుషులతో మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాద మాట్లాడడం నేర్చుకో. ఏంట్రా సిలిండర్ తో మాట్లాడుతుంది? అంటే నువ్వు సిలిండర్ లో ఉంటావు చెప్తుందమ్మా. తల్లి అల్లం అయిపోయింది, బెల్లం బెల్లం అయిపోయింది కదా. అమ్మా బెల్లం అల్లం కలిపి టీ పెట్టిందమ్మా, తాగుతాను. ముద్రష్టప్పుడు కొడక ఇదో పత్తి గింజ. నువ్వు ముంజ. ఏమంటావే నన్ను? నువ్వేమంటానవే? చూడండి. అమ్మా ఏమే ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? అంతే. నేనేదైనా అడిగినా తెచ్చావా అసలు? ఏం కావాలి చెప్పవే, తెస్తాను. చలికాలం వస్తుందిరా, వణికిపోతున్నాను, కోటు కావాలి అన్నాను. తెచ్చావా కోటు? తెచ్చాను ఉండు. అనవసరంగా అపార్థం చేసుకున్నానా? నా బంగారు కొండే. ఏంటమ్మా పట్టట్లేదా? ఏంట్రా ఎక్కట్లేదు? ఇటు ఇటు ఇటు. ఎక్కట్లేదా? ఎందుకు ట్రై చేయి, ఎందుకు ట్రై చేయి. దానికి సరిపోతుందంటమ్మా, కొన్ని ఉంచుకోవే. ఆ, నాకు వచ్చిందండి. ఆ కోటు తెచ్చింది దానికి. దాని సైజ్ చూడు, స్మాల్. ఏ యాంగిల్లో నాకు స్మాల్ సరిపోద్దిరా? నా మొగడి మీద బతకపోతే నీ పెన్షన్ తో బతకచ్చు కదా. పెన్షన్ లో రూపాయి అడిగితే టెన్షన్ వస్తుంది దీనికి. నా కొడుకుండగా నేనెందుకు వాడతాను పెన్షన్? నా మొగుడు ఉన్నప్పుడు అయితే చూసుకునేవాడు. మొగడు అని ఎగురుతావు. మామయ్య ఎలా చనిపోయాడు చెప్పతే? విషం తాగి చచ్చిపోయాడు. విషం తాగి చచ్చిపోతే ఒళ్ళంతా దెబ్బలెందుకో? విషం తాగనని మారం చేశాడు. సూసైడ్ అన్నావు అంటే నాన్న వేరే దాన్ని చూశాడు అంటే. ఎస్. ఏమే పెద్దవిడి ఏదో అలా ఉంది. ఊరు పెద్దవిడిలాగా ఉండాలి. తిన్నమా ఉన్నమా వెళ్ళినమా అని. మీరు కొట్టుకుంటే నేను కోసుకుంటా. చచ్చిపోతా. నీ తండ్రినే చంపిందని నువ్వు పోతే అంతే. నేను జాబ్ మానేస్తున్నా. డబ్బులు జాబ్ మానేకి నాన్న, నువ్వు జాబ్కి వెళ్ళి మేమేం గొడవ పడాలి. గొడవపడదు కదా. ఈ మందరికి కలిసిపోతుంది. ఏదైపోయింది. నేను జాబ్కి వెళ్ళాలంటే మీరు కొట్టుకోవద్దు. కొట్టుకోలే ఓకేనా? అడలు ఎల్రా ఎల్లు. ఎదురొచ్చున్నాడు. ఏంటి నీకు ఎదురొచ్చు? ఆఫీస్ మానేస్తా. అయ్యో డబ్బులు వెళ్ళు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్. మన ప్రాజెక్ట్ అంతా ఓకే మేడం? ఓకే ప్రసాద్. గిట్టయ్య ఆ ఫైల్స్ తీసుకుని లోపల చెక్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకు రావాలంటే ఏం చేయాలి తెలుసు కదా మీకు? ప్రసాద్. అమ్మా అయ్యో అమ్మా ఇది ఆఫీస్. ఆఫీస్ అయితే ఎవరికి ఎక్కువ? జనాభా లెక్కలో వస్తే ఇద్దరు పేర్లే చెప్పింది. అంటే కొంచెం లావు ఉంటుంది, ఇద్దరు చెప్పుంటది. అందుకు కాదు, కొన్ని రోజుల తర్వాత పోతుంది. ఎందుకు జనాభా లెక్కల్లో? అందరి ముందు ఆఫీస్ ముందు నా మొగన్ని కొట్టి నన్ను కొట్టాలి. ఆఫీస్కి వచ్చిందే కాకుండా నువ్వు పరువు తీస్తావు నా కొడుకు. హలో
ఇది ఆఫీసు, మీ ఇల్లు కాదు, అర్థమవుతుందా? అంటే మేడం ఏదో తెలియక వచ్చారు. తెలియక రావడం కాదు, యు ఆర్ డిస్మిస్డ్. నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను. తీసేస్తున్నారా? అదేం చేసిందో తెలుసా? చేస్తా. మీరేం చేస్తా తెలుసా? ఏం చేసావురా? నా ఉద్యోగం పోయిందే. పోతే పోనీయండి పెద్ద ఉద్యోగం. నీకు టాలెంట్ ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం. మనం ముగ్గురు కలిసి బిజినెస్ చేద్దాం. లాస్ట్ వస్తే 50-50-50. లాభం వస్తే మన ముగ్గురు బిజినెస్ లాభం వస్తుందా? ఇదిగో ఎలా ఉండేవాడి సార్, ఇడ్లీ కొట్టంట. అత్తయ్య కొంచెము ఈ బిజినెస్ లో నాతో కొంచెం మంచిగుండు, గొడవలద్దు. లాస్ అయితే అడక తినలే. కస్టమర్లు వస్తారు, ఇడ్లీ పెడతాం ఇవాళ, ఓకేనా? ఇడ్లీ వడ దోశ సాంబార్ చట్నీ అన్ని ఉన్నాయి. నేను వైట్ చట్నీ వేసిన. ఓకే. ఇదేసుకో, 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 దీంతోనే తినాలి. దీంతో తినరా, ఎర్ర చట్నీ. తినరా తినరా, దీంతో తినరా. పాటలుగా కొనసాగాలి, వీళ్ళిద్దరి మధ్యలో ఏది సాగదు. నీ బతుకు ఇంతే. దీనివల్ల అంత పోయిందిరా. పల్లి చట్నీ తినేది నీ టమాటా చట్నీ. ఎర్ర చట్నీ, ఎర్ర చట్నీ. అమ్మా వద్దమ్మా, అమ్మా. అమ్మ ఏమైందిరా? హార్ట్ అటాక్ వచ్చిన అమ్మ అంటున్నావు కానీ భార్య ఏమంది అని అన్నావా? నేను బతికిస్తాను రా నిన్ను. భార్యను భార్య 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 చనిపోయాడు. నీ వల్ల చచ్చిపోయాడు నీ వల్ల చచ్చిపోయాడు. నీ వల్ల చచ్చిపోయాడు. రండి మనుషులు తీసుకొద్దాం. ఇంట్లో కోడలు అండ్ అత్త మధ్యలో గొడవ జరిగేటప్పుడు జనరల్ గా సన్స్ ఎవరిని సపోర్ట్ చేస్తారు? నవీన్ గారు. ఎవరిని సపోర్ట్ చేయం, బ్యాలెన్స్ చేస్తాం. ఎలా సార్, ఎలా సార్? జస్ట్ సైలెంట్ గా ఉంటాం. తల్లి దగ్గరికి వెళ్ళి నీకంటే గొప్ప ఎవరు లేరమ్మా అనాలి, భార్య దగ్గరికి వెళ్ళి నీకంటే గొప్ప ఎవరు లేరు అనాలి. ఇద్దరు ఒకే చోటు ఉంటే నోరు మూసి కూర్చోవాలి, నోరు మూసి కూర్చోవాలి. సో నవీన్ గారు, మొత్తానికి ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? రిలేటబుల్ గా ఉందా? వెరీ రిలేటబుల్, ఎక్సలెంట్ గా చేశారు. పర్ఫార్మెన్సెస్ బై ఆల్ త్రీ ఇస్ వెరీ గుడ్. ఎస్పెషలీ రోహిణి గారి ఎనర్జీ అయితే ఎక్సలెంట్ ఉంది. వెరీ నైస్, వెరీ నైస్. డైరెక్టర్ గారు, స్కిట్ అయితే మామూలుగా లేదు. రోహిణి గారు మీరు అసలు ఎగిరి తంతంటే నాకు భయం వేసింది అసలు. ఇది అయిపోయింది, ఇంతకన్నా ఎక్కువ నవ్వం అనుకున్న ప్రతిసారి ఇంకా నవ్విస్తున్నారు. అమేజింగ్ అసలు, అందరూ సూపర్ అండి. రాశి గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నేను జబర్దస్త్ గురించి చాలా విన్నాను, ఫస్ట్ టైం వచ్చాను. చాలా 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 ఎంజాయ్ చేశాను. స్పెషలీ మీరు ఫ్లోర్ లో చేశారు కదా ఫైట్స్ లో, అన్ని ఫ్లోర్ మూమెంట్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ టీమ్ త్రిమూర్తులు. థ్యాంక్ యూ. నా ఇంద్రజా మ్యామ్. రోహిణి అయితే దున్నేశారు మీరు, చాలా చాలా బాగా చేశారు. ప్రసాద్ గారు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ మీది. అండ్ రమేష్ గారు మీ ఎంట్రీ అలా శారీ కట్టుకొని ఇలా పెట్టుకొని రావడంతో సూపర్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజా మ్యామ్. నా ఓవర్ టు యూ నాగబాబు సార్. గుడ్ రోహిణి, చాలా కష్టపడ్డావు నిజంగా. అంటే ఇది నువ్వు ఇక్కడ యాక్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, నువ్వు దాన్ని తయారు చేయడానికి చాలా కష్టపడి ఉంటుంది కదా, స్క్రిప్ట్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేసావు. గుడ్ రోహిణి. అండ్ రమేష్ అండ్ ప్రసాద్ అండ్ రిమైనింగ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. కీప్ ఇట్ అప్. Thank you judges and thank you so much to the team. Thank you guys.